మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి ఇంతవరకు తండ్రి ఉదయకాలం నుంచి ఈ యొక్క రాత్రికాల సమయం వరకు సురక్షితంగా క్షేమంగా కాపాడి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు దయచేసి మీ మాటలు నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మరి వింటున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో మీ యొక్క మాటలు అంగీకరించేలాగా కృప దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు పాఠం వచ్చేసి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం. పాఠం పేరు బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా. మరొకసారి పాఠం పేరు బ్రతికి చస్తావా చచ్చి బ్రతకగలవా. ప్రియులారా, మరి ఇది డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరంలో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మరి ప్రపంచ మనుషులందరూ బ్రతికి మరి ఎవరి కోసం బ్రతికి చచ్చిపోతున్నారు, మరి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదని మరి అందరికీ ప్రపంచం అనుకుంటుంది. అందుకే ఈ ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించడానికే మరి ఈ పాఠం 2వ సంవత్సరంలోనే మరి విద్యార్థులకు పెట్టడం జరిగింది. ప్రియుల, మరి బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా అంటే ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి బ్రతికి చస్తావా, 2 చచ్చి బ్రతుకుతావా. ప్రియులారా, ఈరోజు భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు. మరి ఎందుకు బ్రతుకుతున్నారో, మరి ఎవరి కోసం బ్రతుకుతున్నారో అనేది తెలియకనే చివరికి వారి గురించి వారే బ్రతికి శరీరం కోసం, శరీరంలో ఉన్నటువంటి కోరికల కోసం, అలాగే లోకం కోసం, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, ఈ వీటి కొరకే బ్రతికి చివరికి చచ్చిపోతున్నారు. ప్రియులారా, మరి మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుందాం అంటే, బ్రతికి చస్తారా, చచ్చేవారు ఎవరు అనేది మొదటి క్వశ్చన్ని మనం నేర్చుకుందామండి. భూమి మీద మరి 800 కోట్ల మంది ప్రజలలో సుమారు క్రైస్తవులు 400 కోట్ల మంది పైగా ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఎవరి కోసం బ్రతుకుతున్నామో, ఎందుకోసం బ్రతుకుతున్నామో తెలియదు. మరి బైబిల్ తెలిసిన వారికి కూడా ఎవరి కోసం బ్రతుకుతున్నాం, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం, మరి ఎవరి కోసం బ్రతికి చనిపోవాలి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతామని క్రైస్తవులకు కూడా తెలియదు. ఎందుకు తెలియదంటే, బైబిల్ను సరిగా పరిశోధించడం లేదు, పరిశీలించడం లేదు. ప్రియమైన దేవుని వల్ల అందుకే మరి దేవుడు ఒక మంచి మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అంటే దేవుడు రాయించినటువంటి గ్రంథాన్ని, బైబిల్ను, 66 పుస్తకాలను కలిగినటువంటి ఈ గ్రంథాన్ని ఎలా చదవాలంట? పరిశీలనగా చదవాలి. పరిశీలించి చదివితేనే బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞాన సంగతులు మనకు అర్థమవుతాయి. కానీ ఈరోజు క్రైస్తవులు బైబిల్ను పరిశోధించడం లేదు, పరిశీలించడం లేదు. బైబిల్ను అసలు చదివితేనే కదా పరిశీలన చేయాలో లేదనే విషయం తెలిసేది. అసలు బైబిల్ను చదవడం లేదు. బైబిల్ను ఏ విధంగా చూస్తున్నారంటే, ఆదివారం చర్చికి వచ్చి 1 గంట మాటలు విని ఒక 2 రెఫరెన్స్‌లు చదువుకొని వెళ్తే చాలు అనుకున్నట్టుగా ఈరోజు క్రైస్తవులు అయిపోయినారు ప్రియులారా. లేదా కొంతమంది పండగలు, క్రిస్మస్‌కి లేదా జనవరికి, ఫస్ట్‌కి ఇలా మరి గుడ్ ఫ్రైడేకి ఇలా పండగల పేరిట మాత్రమే అప్పుడు ఒకటి వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి చదివేవారు కూడా చాలా మంది ఉన్నారు. మరి బైబిల్ను ఇలా చదివితే మనకు అర్థమవుతుందంటే అర్థం కాదు. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ను పరిశీలనగా చదవాలి. లోకంలో ఉన్నటువంటి పుస్తకాల్లాగా బైబిల్ని చదివితే బైబిల్ అర్థం కాదు ప్రియులారా. కాబట్టి
మరి మనకు మొట్టమొదటిగా బ్రతికి చస్తావా అంటే, మరి బ్రతుకు ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రతుకు ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడంట. మనిషిని ఏ విధంగా నిర్మించాడంటే నేలమంటితో ఒక మట్టి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలోనికి మరి సాక్షాత్తు తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే జీవవాయువును నరునిలోకి ఊదాడు. అందుకే నరుడు ఏమైపోయినాడు? జీవాత్మ అయిపోయినాడు. అందుకే మరి మొట్టమొదటిగా బ్రతుకు భూమి మీద స్టార్ట్ అయింది ఆదాము నుంచే ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి బ్రతికినటువంటి మనిషి మరి ఎందుకు బ్రతుకుతున్నాడు అనే విషయం తెలియలేదు ప్రియమైన దేవుని వల్ల. అందుకే దేవుడు మరి మొట్టమొదటిగా మానవుడైనటువంటి ఆదామును మరి తన జీవవాయువును వీది ఒక బ్రతుకును మనిషికి ఇచ్చాడు. అది శరీరం కలిగినటువంటి ఒక మానవ దేహం కలిగినటువంటి మట్టి దేహంలోనికి జీవవాయువును దేవుడు ఊది ఒక నరునిగా చేశాడు ప్రియమైన దేవుని వల్ల. అక్కడి నుంచే భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి మనుషులందరూ మరి ఈ తరంలో 800 కోట్లుగా ప్రపంచ ప్రజలున్నారు. అంటే బ్రతుకు అప్పుడు స్టార్ట్ అయింది ప్రియమైన దేవుని వల్ల. అంటే మరి దేవుడు ఈ బ్రతుకును ఎందుకు ఇచ్చాడంటే ఎప్పుడు ఇంకా మనం లోతుల్లోకి ఆలోచించినట్లయితే ఇంకా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన బ్రతుకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. అంటే మనల్ని ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? ఎప్పుడు అనుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అందుకే దేవుడు ప్రారంభంలో ఈ సృష్టినంతా ఈ విశ్వాన్నంతా 6 దినాలు కష్టపడి చేశాడు. 6 దినాలు కష్టపడి 6వ దినమున చివరిలో మరి మనిషిని చేశాడు ప్రియులారా. మరి మనిషిని ఎందుకు చేశాడంటే దేవుడు మనిషి పుట్టక ముందే ప్రకృతిలో ఎన్నో పెట్టాడు. భూమి మీద మరి ఎన్నో ఆకుకూరలు, ఎన్నో కూరగాయలు, ఎన్నో మరి జంతువులు, అలాగే ఎన్నో పక్షులు, ఇలా భూమి మీద సకల జీవకోటి అంతా కూడా ఎవరి కోసం మరి కలుగజేశాడంటే మనిషి కోసమే దేవుడు కలుగజేశాడు ప్రియులారా. అంటే మనిషి బ్రతకడానికే దేవుడు కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, జంతువులను కానీ, మరి అలాగే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మరి కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, ఇవన్నీ దేవుడు మరి ఎవరి కోసం పెట్టాడని ఆలోచించినట్లయితే మనిషి కోసమే పెట్టాడు ప్రియులారా. అంటే మనిషి వీటన్నిటిని అలాగే మరి 5 మహాసముద్రాలను పెట్టాడు. తర్వాత నదులను పెట్టాడు. అంటే మంచినీళ్ళు మరి 1% పెట్టాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే ఇన్ని ఎందుకు పెట్టాడంటే దేవుడు తన ప్రేమను తెలుసుకొని నా కన్న తండ్రి అయిన దేవుడు వీటన్నిటిని నా కోసమే సృష్టించి నేను బ్రతకడానికే మరి వీటన్నిటిని పెట్టాడు. నేను బ్రతికి మరి ఎవరి కోసం బ్రతకాలంటే ఆయన కోసం బ్రతికి జీవించి చనిపోవాలని ఇవన్నీ దేవుడు ముందుగా సిద్ధపరిచి పెట్టాడు ప్రకృతిలో. అంటే ఈ భూమి మీద అన్ని దేవుడు ఎవరి కోసం పెట్టాడో కాయగూరలైనా, ఆకుకూరలైనా, తర్వాత వృక్షాలైనా, జంతువులైనా, పక్షులైనా
భూమి మీద అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఎవరి బ్రతుకు కోసం పెట్టాడో దేవుని బ్రతుకు కోసం పెట్టలే. మనిషి బ్రతుకు కోసమే పెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకే దేవుడు వీటన్నిటిని మరి అనుభవించి మరి ఎవరి కోసం బ్రతికి చావాలనుకుంటున్నాడు దేవుడు? తన కోసమే బ్రతకాలని, తన కోసమే జీవించాలని, తన గురించి మరి ప్రకటించాలని దేవుడు వీటన్నిటిని పెట్టాడు ప్రియులారా. కానీ మనిషి ఎందుకు అనుకుంటున్నాడంటే తన జన్మ నేను పుట్టింది నా భార్య కోసమని, నేను పుట్టింది నా పిల్లల కోసమని, నేను పుట్టింది సమాజాని కోసమని, అంటే ఈ విధంగా అనుకుంటున్నాడు మనిషి. కానీ మరి వాళ్ళ కోసం చేయడం తప్పు కాదు. కానీ మనిషి మరి దేవుడు ఎందుకు పుట్టించాడంటే ముఖ్యంగా దేవుని కోసం బ్రతకాలని ఈ జన్మను ఇచ్చాడు. అంటే మానవ జన్మ అనేది చాలా అద్భుతమైనది ప్రియమైన దేవుని వల్ల, అద్భుతమైనది, అపూర్వమైనది మానవ జన్మ. అంటే 84 లక్షల జీవరాశులలో ప్రత్యేకమైనది మానవ జన్మ. ఇలాంటి గొప్ప బ్రతుకు మరి ఇంత చక్కని దేహాన్ని మరి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా మానవ శరీరం అనేది మనకు దొరకదు ప్రియమైన దేవుని వల్ల. ఇవన్నీ విలువ పెట్టి కొన్నా కూడా కోట్లున్నా మనకు ఈ దేహం అనేది ఎవరు తయారు చేయలేదు. ఇది తయారు చేసేది సాక్షాత్తు మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. మరి బ్రతికిచ్చిన దేవుని కోసం బ్రతక్క మనందరం ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ లోకం కోసమే బ్రతికి చివరికి చస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. మరి దేవుని కోసం బ్రతికిన వారు మనం మొట్టమొదటిగా చూసుకున్నామంటే ఒక దావీదు గారు. దావీదు గారు ఎవరి కోసం బ్రతికాడంటే దేవుని కోసమే బ్రతికాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చిన వ్యక్తి దావీదు గారు ప్రియమైన దేవుని వల్ల. అంటే అందుకే దావీదు గారు దేవునికి ఏమైపోయాడంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు. కాబట్టి ప్రియమైన ఒక దేవునితోనే ఒక సర్టిఫికేట్ పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి దావీదు గారు ప్రియమైన దేవుని వల్ల. మరి ఎందుకు దావీదు గారు మరి ఎవరి కోసం బ్రతికాడు అని ఆలోచించినట్లయితే ఒక ఇజ్రాయేలుకి రాజయ్యుండి కూడా ప్రతిరోజు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. దేవుని కోసమే ఆలోచించాడు ఒక రాజయ్యున్నా కూడా. ఈరోజు మరి మనం ఎన్ని క్లాసులు పెట్టుకున్నా ప్రజలు వస్తారంటే ప్రజలు రారు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి దావీదు గారు మరి ఏం చేశాడని ఆలోచించినట్లయితే ఎవరి కోసం బ్రతికాడని ఆలోచించినట్లయితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. చాలా ఇక్కడ ప్రియమైన దేవుని వల్ల దావీదు గారు ఎవరి కోసం బ్రతికాడంట? దేవుని కోసం బ్రతికాడు. మరి ఈరోజు లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే రోమీయులకు రాసిన పత్రిక దేవుడు మరి ఎవరి కోసం బ్రతకాలని ఈ జన్మనిచ్చాడంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనం చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు ఏమని రాస్తున్నాడంటే మనము బ్రతికినను చనిపోయినను ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసమే ప్రభువు వారమై ఉన్నామంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి దేవుడు చెప్పినటువంటి దాన్ని మరి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఎవరి కొరకు బ్రతకాలనుకుని చెప్తున్నాడంటే దేవుని కోసమే బ్రతకాలి, దేవుని పనుల కోసమే బ్రతకాలి. కానీ ఈరోజు మనుషులందరూ ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే శరీరం కోసం, సుఖం కోసం, లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించాలనే ప్రతి ఒక్క మనిషి బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మరి బ్రతికి చివరికి ఏం చేస్తున్నారంటే చచ్చి పోతున్నారు. ఉదాహరణకు కొంతమంది
మేము ఇల్లు కట్టుకోవాలని, తర్వాత పెళ్ళిళ్ళు చేయాలని, పిల్లలకి పెళ్లి చేయించాలని, ఇలా మరి చదివించాలని, ఇలా లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప, దేవుని కోసం అసలు ఆలోచించడం లేదు. అంటే నా జీవిత కాలంలో నేను ఒక మంచి ఇల్లు కట్టాలి. ఈ ఇల్లు కట్టుకోవడం తప్పైతే కాదు. కానీ ఆ ఇల్లు కట్టుకున్న నీవు దేవుని కోసం గూడా ఒకటి కట్టాలి. దేవుని కోసం గూడా మరి ఒక పని చేయాలనే మనిషిని పుట్టించాడు ప్రియమైన దేవుని వల్ల. మరి ఇలా మరి అలాగే కొంతమందిని అడిగితే పిల్లల్ని పిల్లలకి పెళ్లి చేయాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి నేను మంచి ఇల్లు కట్టాలని, లేదా పెళ్ళిళ్ళు చేయాలని, పిల్లలను బాగా చదివించాలని ఇలా ఆలోచిస్తున్నారే తప్పితే, నేను దేవుని కోసం ఏం చేయాలి? దేవుని పని ఎలా చేయాలి? దేవుని గురించి మరి నేను గొప్పగా ఏమి చేయాలని ఎవరు కూడా ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని వాళ్ళను. మరి ఇలా లోకం కోసమే ఆలోచిస్తూ, లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచిస్తూ చివరికి ఏం చేస్తారంటే బ్రతికి చనిపోతున్నారు. అంటే దేవుడు బ్రతుకునిచ్చింది ఎందుకంటే, దేవుని కోసమే బ్రతకాలని మనిషికి దేహాన్నిస్తే, ఆ దేహాన్ని మరి లోకంలో ఉన్నటువంటి ఈరోజు యువత ఏం చేస్తున్నారు? వ్యసనాలకు శరీరంలో ఉన్నటువంటి వ్యసనాలకు అంటే మందులకు, సిగరెట్లకు, మత్తు పానీయాలకు అడిక్ట్ అయ్యి మరి తమ శరీరాన్ని దేవుడిచ్చినటువంటి విలువైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి మనము ఎవరి కోసం బ్రతకాలని పౌలు గారు చెప్తున్నాడు? మనము బ్రతికినను, చనిపోయినను ప్రభువు కోసమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసమే బ్రతుకుతున్నాము. అందుకే దేవుడు మనకు ఈ బ్రతుకునిచ్చాడని మరి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు సంఘానికి రాస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళు. ప్రియులారా, మరి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడంటే మరొక మంచి మాట చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. అంటే మరి చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఏమి తెలియదు అనుకుని ఈరోజు మనుషులందరూ ఏం చేస్తున్నారు? శరీరం కోసమే బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే చావు లేదు, చచ్చిన తర్వాత మరో బ్రతుకు లేదనుకొని మరి మరి తమ శరీరాలను మరి లోకం కోసం బ్రతికి అర్ధాంతరంగా ముగిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే మరి రేపు చనిపోదాం గనుక తిందుము, త్రాగుదము, ధరించుకుందాము. అంటే రేపు రేపు ఎప్పుడైనా మనకు చావు వస్తుంది. లేదా రేపే చనిపోయినా కూడా ఏం చేస్తున్నారు? సమాజం ఏం ఆలోచిస్తున్నది? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు, నువ్వేమని చూసావా? కాబట్టి చనిపోయిన తర్వాత ఏది లేదు, అందుకే చస్తే ఏ బ్రతుకు లేదని కూడా పాటలు రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి రేపు చనిపోతాం అంటే మన కళ్ళ ముందు రేపు చావున్నా కూడా మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారంటే శరీరం కోసమే ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. ఈ సమాజానికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము అనే విషయం సమాజానికి తెలియదు. అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందా? మరి ఆ బ్రతుకు ఎవరిస్తారు? ఆ బ్రతుకు గురించి తెలియజేసినటువంటి గ్రంథం ఎక్కడుందని ఎవరు కూడా ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరొక మంచి మాట చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 15, 16 వచనాలు. ప్రసంగి 8వ అధ్యాయము 15, 16 వచనాలు. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడితిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. అంటే ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మరి సొలొమోను గారు మహా జ్ఞానవంతుడు. మరొకసారి చదవండి. ప్రసంగి 8వ అధ్యాయం 15, 16. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే
మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడితిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు తాముకు నియమించిన కాలం అంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. జ్ఞానాభ్యాసం చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారమును చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. ఇక్కడ తమ జీవిత కాలం అంతా దేనికోసం బ్రతుకుతున్నారంటే మనుషులందరూ లోకం కోసమే. లోకంలో ఎలా సంపాదించాలి, దేనికోసం బ్రతకాలి, లోకంలో ఎలా గొప్పవారిగా కావాలనుకొని లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. లోకంలో ఏ విధంగా తమ జీవిత కాలం అంతా కూడు కోసం బ్రతకాలనుకుంటుంది లోకం ప్రియమైన దేవుని వల్ల. అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి ఆలోచించే మరి ఈ భూమి మీద ఈ జీవితమే మరి ముగింపు అనుకొని, అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత ఏ బ్రతుకు లేదని మరి తమకు ఇష్టమైనట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ బ్రతికి చివరికి చస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు మరి నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే, నేను సినిమాల కోసం బ్రతుకుతున్నానని కొంతమంది అంటారు, నేను సీరియల్ కోసం బ్రతుకుతానని కొంతమంది అంటారు. అంటే మరి భూమి మీద మనుషులందరూ కూడా మరి ఎవరి కోసం మీ బ్రతుకంటే మా పిల్లల కోసమే, సమాజం కోసమే అని ఈ విధంగా మనుషులందరూ బ్రతుకుతున్నారు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదని మరి వ్యర్థంగా బ్రతికి చచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని వలన. మరి దేవుడు మరి ఇలా బ్రతికి మనుషులందరూ దేవుడు ఎందుకు బ్రతికించాడంటే దేవుని కోసం బ్రతికి చనిపోవాలని ఈ బ్రతుకునిచ్చారు. కానీ మనుషులందరూ ఏం చేస్తున్నారు? తమ కోసమే బ్రతికి, లోకం కోసమే బ్రతికి చివరికి చస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. బ్రతుకుతున్న బ్రతుకంతా ఎవరి కోసం బ్రతుకుతున్నారు? లోకం కోసం బ్రతికి చచ్చిపోతున్నారు. దేవుడు మరి బ్రతకవలసింది ఎవరి కోసం అంటే దేవుని కోసం బ్రతకాలని దేవుడి బ్రతుకునిస్తే, లోకం కోసం బ్రతికి చివరికి చచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని వల్ల. మరి మరొక మంచి మాట చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. అంటే ఇక్కడ రేపు చనిపోదాం గనుక తిందము త్రాగుదము అంటే రేపేమి సంభవించును అనే విషయం మనుషులకి తెలియదు. అయినా కూడా మరి చచ్చిపోతాము, మరి ఏమి తినాలని ఈరోజు మనుషులందరికీ కూడా మరి పొద్దున్న లేస్తే ఏ టిఫిన్ తినాలి, మధ్యాహ్నం అయితే ఏం తినాలి, అన్నం, రాత్రి అయితే ఏం తినాలి అంటే మరి తినడానికే మరి ఆలోచిస్తున్నారు. ఈరోజు రకరకాలైనటువంటి వెరైటీస్ను చేసుకొని తింటారు. చికెన్ ఎన్ని రకాలు ఉన్నాయంట? చికెన్ 65 అంట, 99, చికెన్ 99 అంటే ఇన్ని రకాలైన వాటన్నిటిని కూడా తిని మరి చివరికి చచ్చిపోతాడు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా రేపు చనిపోదాం కనుక ఏమి తినాలి, ఏమి త్రాగాలని ఆలోచిస్తున్నారే కానీ మరి దేవుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడో, ఎవరి కోసం బ్రతకాలో, ఎవరి కోసం బ్రతికితే మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనే విషయం ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఈ విధంగా మనుషులందరూ తినడానికి, త్రాగడానికి, ఏమి ధరించుకుందామని ఈరోజు రకరకాలైనటువంటి ఫ్యాషన్ డిజైనింగ్లు వచ్చాయి. ఎన్నో రకాల చీరలు, నిజంగా మరి లేడీస్కి చీరలు పిచ్చి ప్రియమైన దేవుని వల్ల. అంటే సుమారుగా 15,000 పెట్టి చీరను కొంటారు. చీరను కొని మరి ఎక్కడ పెడతారు? అది రోజు కట్టుకుంటారంటే రోజు కట్టుకోరు, బీరువాలో పెట్టి మరి అది ఎప్పుడు సంవత్సరానికి తీస్తారు. సంవత్సరానికి అది ఏమైపోయి ఉంటుంది? చినిగిపోయి ఉంటుంది, లేదా చెదలు పట్టిపోయి ఉంటుంది. కాబట్టి ఈ అక్షయ శరీరం కోసం, క్షయమైన శరీరం కోసమే బ్రతుకుతున్నారే కానీ
అక్షయమైనటువంటి దేవుడిచ్చే శరీరం కోసం ఎవరు బ్రతకడం లేదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఈరోజు మరి యూత్ కూడా మరి రకరకాలైనటువంటి మరి డ్రెస్సులు, హెయిర్ కటింగ్‌లు వేసుకొని మరి బ్రతికి చివరికి లోకం కోసమే బ్రతికి చస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. మరి లోకం కోసం బ్రతికి చనిపోతే మరి ఎక్కడికి పోతామంటే నిత్యం నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ఒక వ్యక్తి ఉన్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో అతని తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడో అనేది మనం ఆలోచిస్తామండి. అదే సార్. లూకాసు సువార్త 12వ అధ్యాయము 30 నా ప్రాణంతో ప్రాణమా 12వ అధ్యాయము 30 ఉంటుంది చూడండి అక్క. లూకాసు సువార్త 12వ అధ్యాయం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండునని చెప్పాను. అంటే ఒకడు మరి ఎవరితో చెప్పుకుంటున్నాడంట? తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడంట. అది ఎప్పుడు చెప్పుకుంటున్నాడు? పగలు చెప్పుకోవడం లేదు. పగలు అందరూ జనాలు ఉంటారు కాబట్టి ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడంట? తినుము, ఒకసారి చదవండి. ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము అంటే సంతోషించమని. అంటే అనేక సంవత్సరాల కొరకు దేని సంపాదించుకున్నాడంట? ఆస్తి సంపాదించుకున్నాడంట ప్రియమైన దేవుని వల్ల. ఆస్తి సంపాదించుకొని మరి ఆస్తిని మరి ఏమనుకుంటున్నాడంట? తన ప్రాణంతో తినుము, తాగుము, సుఖించుము అంటే శరీర సంబంధమైన వాటి కోసమే వెంపర్లాడి ఎవరితో చెప్పుకుంటున్నాడంట? ప్రాణంతో. దేవుడు ప్రాణం ఇచ్చింది దేనికోసం? దేవుని కోసం బ్రతకమని చెప్తే, దేవుని పని చేయమని చెప్తే మరి ఆ మనుషుడు ఏం చెప్పుకుంటున్నాడంట? తన ప్రాణంతోనే తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు అయితే దేవుడు వాళ్ళని అలా చెప్పుకునే వాళ్ళని ఏమంటున్నాడంటే వెర్రివాడ అంటే ఫూల్. అంటే భూమి మీద పుట్టినటువంటి మరి లోకం కోసమే ఆస్తిని సమకూర్చుకొని మరి ఉండే మనుషులందరికీ ఈరోజు బిల్ గేట్స్ అయినా, అనిల్ అంబానీ అయినా, ముఖేష్ అంబానీ అయినా వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? ఫూల్ అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే వెర్రివాడ అంటే ఆ ఆస్తినంతటిని దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? ఫూల్ అంటున్నాడు, ఫూల్స్ అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ప్రాణం అన్ని కోట్లు సంపాదించుకున్న అంత ఆస్తి మరి అనేక సంవత్సరాల కోసం మరి తిండిని ఏర్పరచుకున్న, ధాన్యాన్ని ఏర్పరచుకున్న మరి దేవుడు ఏమంటున్నాడంట? నీవు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. అంటే నీవన్నీ సిద్ధపరచుకున్నవన్నీ ఎవరు పోగును? వేరే వాళ్ళ ఒప్పుతారు ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే మరి ఈరోజు రాజులు ఎన్నో కోటలు సంపాదించారు. ఆ కోటలన్నీ ఉన్నాయంటే అవన్నీ వెళ్ళిపోయాయి ప్రియమైన దేవుని వల్ల. రాజులు సంపాదించిన రాజ్యాలన్నీ కూలిపోయాయి. మరి రాజులు పెట్టినటువంటి బంగారం అప్పుడప్పుడు మరి తవ్వకాల్లో దొరుకుతాయి. మరి సింధు నాగరికత అని ఇవన్నీ మరి మొహంజదారో ఇవన్నీ కూడా మరి అన్ని కూడా మరి రాజులన్నీ వదిలిపెట్టినవి ఎవరి పాలైనాయంటే పరుల పాలైనవి వేరు కూడా. అంటే ప్రియమైన దేవుని వల్ల ఇలా మనుషులు సంపాదించినటువంటి అన్ని కూడా పోతాయి. వాటన్నిటిని మరి ఎవరి కోసం పెట్టాలి? దేవుని కోసం మరి పెడితే దేవుడు ఏమి ఇస్తాడంట? పరలోకాన్ని ఇస్తాడంట ప్రియమైన దేవుని వల్ల. అంటే బ్రతికి మరి లోకం కోసం బ్రతికి చివరికి చచ్చిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మరి బ్రతికి ఈ విధంగా చావకూడదు. ఈ బ్రతుకుని ఎవరి కోసం మరి మనము ఇవ్వాలంటే దేవుని కోసమే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాయి కదా, సజీవ యాగంగా మన శరీరములను సమర్పించుకొనుడి.
మన శరీరము బ్రతికున్నప్పుడే దేవునికి ఇస్తే అది సజీవంగా మరి దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఇంతవరకు మనం ఏం చేసుకున్నాం అంటే బ్రతికి చస్తావు అంటే బ్రతికి చనిపోతున్నారు లోకం కోసం. మరి చచ్చి బ్రతకగలవా అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందా అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 25వ వచనం. ఈ ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే చావే ముగింపు అనుకుంటుంది. అంటే మనం సమాధి ముగింపు, మరి శ్మశానమే చివరిది అనుకుంటున్నారు. చనిపోయిన తర్వాత బ్రతుకు లేదనుకుంటున్నారు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వమును పాలు పంపులు పొందుటకు వీరిద్దరిలో చాలు. ఇక్కడ తన చోటుకు అంటే చనిపోయిన తర్వాత ఒక చోటు ఉంటదంట. మనందరం వెళ్ళే ఒక చోటు ఉంటదంట. ఆ చోటు ఏంటంటే అదే పాతాళం ప్రియమైన దేవుని వల్ల. అంటే భూమి మీద దేవుని కోసం మరి బ్రతికిన వారందరూ కూడా ఏమైపోతారంటే చచ్చి మరలా బ్రతకగలరు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు మరి భూమి మీద దేవుని కోసం బ్రతికితే మనం ఎక్కడికి లేపడతామంటే మరి దేవుడు ఉన్నటువంటి రాజ్యానికి మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు చావుని ఏమనుకుంటుంది? ముగింపు అనుకుంటుంది. కానీ చావు మరో జీవితానికి ప్రారంభం ప్రియమైన దేవుని వల్ల. మరి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం కదా, దావీదు గారు ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే మరి భూమి మీద దేవుని కోసం పుట్టి బ్రతుకును తన దేవుని కోసం సమర్పించి మరి తన తరంలో ఉన్నటువంటి వారికి సేవ చేసి నిద్రించి ఎవరి దగ్గరికి చేర్చబడ్డారట? పితరుల యొద్దకు చేర్చబడ్డారు ప్రియమైన దేవుని వారు. మరి ఇంకా దేవుని కోసం బ్రతికి చనిపోయిన వారు మరి ఇంకా ఎవరైనా భక్తులు ఎవరెవరు ఉన్నారంటే ఇస్సాకు గారు, అలాగే అబ్రహాం గారు. ఆదికాండం చదవండి ఒకసారి. ఆదికాండము 35వ అధ్యాయం 29వ వచనం. అంటే దేవుని కోసం బ్రతికి చనిపోయిన వారు బ్రతకక ఎక్కడ బ్రతికారు అనే విషయం మనం నేర్చుకుందామండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. మరి ఇస్సాకు గారు మరి కాలం నిండినటువంటి వృద్ధుడై తన పితరుల యొద్దకు చేర్చబడ్డారు. తన పితరులు ఎవరు? అబ్రహాం గారు ప్రియమైన దేవుని వల్ల. అంటే పితరులు చోటు ఒకటి ఉంది. ఆ చోటు ఏంటంటే పరదేశం. అంటే దేవుని కోసం బ్రతికినటువంటి మనుషులందరూ చచ్చి బ్రతకగలరు. అంటే ఎక్కడ బ్రతకగలరు? పరదేశంలో బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని. అంటే భూమి మీద పుట్టినటువంటి మనుషులకు చావు ముగింపు కాదు, చావు మరో బ్రతుకుకు ఆరంభం. మరి చావు గురించి చనిపోయిన తర్వాత గొప్ప మరి ఉన్నది ఉన్నట్లుగా మరి చనిపోయిన తర్వాత మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని చెప్పినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ ప్రియమైన దేవుని. అందుకే మరి మరి అక్కడికి మనల్ని చేర్చే వారెవరు? అక్కడికి ఎవరు చేస్తారంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనకు నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్తున్నాను. అంటే భయంకరమైన జీవితం మరి చావు తర్వాత ఉంది ప్రియమైన దేవుని. అంటే దేవుని కోసం బ్రతక లోకం కోసం బ్రతికి చనిపోయినటువంటి ఒక ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని వల్ల. అక్కడ ఆత్మ చావదు, అగ్ని
ఆరదు. అంటే నిరంతరము అగ్నిగుండంలో కాలాలి. అంటే చనిపోయిన తర్వాత మరి మనుషులందరూ ఏమనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత ఈ గాలిలోనే తిరుగుతాడు, ఇక్కడే తిరుగుతాడు. అంటే ఒకవేళ ఎక్కడైనా చనిపోయి ఉంటారనుకో, ఆ ప్రదేశంలోనే మనిషి తిరుగుతాడు అని రకరకాలైనటువంటి మనుషులు చెప్తున్నారు ప్రియమైన దేవుని వలన. అంటే భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తి మరి ఎక్కడ పోతాడో ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. అంటే మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు వెళ్ళిపోయినవాడు మరి ఎన్నటికిని రాడు అని బైబిల్ సెలవిస్తే, ఈరోజు మనుషులందరూ మరి దయ్యాలుగా తిరుగుతున్నారు. ఇక్కడెక్కడే ఉన్నారు. మనుషులపై పగబట్టి ఇక్కడే తిరుగుతున్నారని మరి రకరకాలైనటువంటి వార్తలను సోషల్ మీడియాలో అలాగే సినిమాలు చూపిస్తున్నాయి ప్రియమైన దేవుని వల్ల. అంటే మనిషి యొక్క మరి ఆత్మ చనిపోయిన తర్వాత మరి ఎక్కడికెళ్ళిపోతదంటే, అది దేవుడు మరి కలుగజేసినటువంటి పాతాళానికి వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుని కోసం బ్రతికిన వాళ్ళు పరదేశికెళ్ళిపోతారు. దేవుని కోసం బ్రతకకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారో మరి నరకంలోకి వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వల్ల. అంటే అక్కడ యుగయుగాలు అంటే నిరంతరం శాశ్వతమైనదట. నిరంతరం అక్కడే ఉండాలి ప్రియమైన దేవుని వలన. కానీ ఈరోజు మనుషులందరూ చావు తర్వాత మరో బ్రతుకు లేదు. ఇక్కడే బ్రతుకు కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయాలి. మరి ఇక్కడే ఎంజాయ్ చేసి మనం ఇక్కడే బ్రతికి చనిపోవాలనుకుంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు మనకి ఏది తెలియజేస్తుందంటే బైబిలే తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరొక మంచి మాట చూసుకుందామండి. విత్తనానికి బ్రతుకు ఉందా? అంటే మరి భూమి మీద మరి చనిపోయిన తర్వాత బ్రతకగలమా అంటే దేవుడు మన కళ్ళ ముందు ఎన్నెన్నో చూపించాడు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక చిన్న విత్తనాలను చూసుకొని మరి మనకు మరో బ్రతుకుందని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. యోహాను సువార్త మన వాక్య పఠనం చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24, 25. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఒక గోధుమ గింజ, చిన్న గోధుమ గింజ భూమిలోకి వేస్తే ఏమైపోతుందంట? విస్తారంగా మరి మరి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఒక చిన్న గోధుమ గింజకుంది. అంటే ఒక గోధుమ గింజ నుంచి అనేక గింజలు వస్తాయి ప్రియమైన దేవుని వల్ల. అంటే ఒక గోధుమ గింజకే మరో బ్రతుకున్నప్పుడు సాక్షాత్తు దేవుని స్వరూపి అయినటువంటి మనకు కూడా మరో బ్రతుకుందని దేవుడు మన కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు. ఒక గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా కూడా భూమిలో పడి చచ్చిపోవాలి ప్రియమైన దేవుని వల్ల. చచ్చిపోతే మరో బ్రతుకు ఉంది. అది దేవుడు విస్తారంగా మనకు ఇచ్చే బ్రతుకు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఒక గోధుమ గింజకు మరో బ్రతుకుంది. అలాగే ఒక వరి గింజ కూడా మనం భూమిలోకి వేసిన తర్వాత మరి అనేక వేల గింజలు వస్తాయి. ఒక సజ్జలు కానీ ఏవైనా కానీ ఒక గింజనే ఇస్తాం. అవి చనిపోతే విస్తారంగా ఒక మొక్కల నుంచి అనేకమైనటువంటి గింజలను దేవుడు ఇస్తున్నాడు. అంటే ఒక చిన్న గోధుమ గింజకే మరో బ్రతుకున్నప్పుడు సాక్షాత్తు కన్న తండ్రి అయినటువంటి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనకు మరో బ్రతుకు లేదనడం అవివేకం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఒక గోధుమ గింజకు బ్రతుకుంది, ఒక వరి గింజకు ఏ గింజకైనా కూడా చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. అలాగే మరి ఒక గొంగళి పురుగు, నిజంగా గొంగళి పురుగు ఎట్లుంటదంటే అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటది. అంటే దాన్ని పట్టుకోవడానికి కూడా మనకు భయమేస్తుంటది. పట్టుకుంటే చనిపోయేది అలాగా ఉంటది. అలాంటి ఒక గొంగళి పురుగు మరి ఏ విధంగా మారుతుందంటే సీతాకోక చిలుకగా మారుతుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే ఒక గొంగళి పురుగే మరి అందమైన సీతాకోక చిలుకగా మరి ఆకాశంలో ఎగురుతుంది ప్రియమైన దేవుడు. అంటే ఒక గొంగళి పురుగు నుంచి అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. రకరకాల రంగులతో ఉంటుంది సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుకను చూడగానే మనందరి కళ్ళకు ఆనందం వేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే దాని ప్రారంభం ఏ విధంగా ఉంది? గొంగళి పురుగుగా. అంటే అది ఒకవేళ ఆ విధంగా మరి గూడు కట్టుకొని సీతాకోక చిలుకగా మారకపోతే తన బ్రతికి ఏ విధంగా ముగిసిపోయేది? గొంగళి పురుగుగానే ఉండేది. కానీ ఆ గొంగళి పురుగుకి దేవుడు
మంచి అందమైన జీవితం ఒక సీతాకోక చిలుకగా మరి మారినప్పుడు మరి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషికి మరో బ్రతుకు లేదనడం అవివేకం ప్రియమైన దేవుడు. ఇలాంటి శాస్త్రాతీతమైనటువంటి సంగతులను వివరించినటువంటి గొప్ప గ్రంథం బైబిల్ ప్రియమైన దేవుని వాళ్ళ. నిజంగా ఇది దేవుడు మన కళ్ళ ముందే పెట్టాడు. ఒక గింజను గాని, ఒక సీతాకోక చిలుకలు గాని, మరి ఏదైనా కూడా మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈరోజు అందమైన వృక్షాలు, మరి ఎన్నో చెట్లు కూడా మరి చిన్న గింజల నుంచి వస్తాయి. ఒక మర్రి చెట్టు, నిజంగా మర్రి చెట్టుకు అది మరి మన అనంతపురంలో తిమ్మమ్మ మర్రిమాను ఒక మర్రి విత్తనం వేస్తే అది కొన్ని వందల వేల ఎకరాలకు వ్యాపించిందంట. అంటే తన ప్రారంభం ఒక చిన్న గింజ. అంటే చనిపోయిన తర్వాత ఒక మహావృక్షంగా ఒక విత్తనమే మారినప్పుడు సాక్షాత్తు మరి దేవుని స్వరూపమైన మనిషి మరి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదని ఈరోజు మనుషులందరూ కూడా దేవుని కోసం బ్రతకక చనిపోతున్నారు. కానీ చస్తేనే మరో బ్రతుకు. అంటే ప్రియమైన దేవుని వల్ల మరి మనిషి చనిపోయిన తర్వాత బ్రతకగలరా అంటే 100% బ్రతుకుతారు. మరి ఆ బ్రతుకు ఎవరి కోసం ఉండాలంటే అది దేవుని కోసమే ఉండాలి. మరి యేసుక్రీస్తు వారి గురించి మనందరికి తెలుసు కదండీ. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికినప్పుడు మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, ప్రార్థనలను మరి ఎవరికి సమర్పించినాడంట? తండ్రి అయిన దేవునికి. అంటే యేసుక్రీస్తు వారు మరి ఎన్నో శ్రమలను, ఎన్నో వేదనలను అనుభవించి మరి బ్రతికాడు ప్రియమైన దేవుని వలన. మరి ఆ మాట చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, మహారోదనలతోనూ, కన్నీళ్లతోనూ అనుభవించాడు. అంటే ఎంతో వేదనకరమైన బ్రతుకుని ఈ భూమి మీద అనుభవించాడు ప్రియమైన దేవుని వల్ల. ఎవరి కోసం అనుభవించాడు? మన కోసమే, మరో బ్రతుకు కోసమే ఆయన అనుభవించాడు. మరి దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడంటే తన్ను రక్షింపగలవాడిని, అంటే మరణం నుంచి తప్పించడానికి కాదు, రక్షింపగలవా. ఏ మరణం నుంచి రక్షింపబడడానికి? రెండవ మరణం. ఆ మరణం నుంచి రక్షింపగలిగిన వాడైనటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మరి ఆయన ఏ విధంగా బ్రతికి సమర్పించుకున్నాడంటే మహారోదనలతోనూ. నిజంగా ఆయనకి వచ్చిన అవమానాలు ఈ భూమి మీద ఎవరికి రాలేదు. ఏ తప్పు చేయనటువంటి ఒక మహోన్నతుణ్ణి మరి ఈ ప్రపంచం ఆనాడు తన సొంత యూదా జనాంగమే మరి ఆయన సిలువ వేసింది ప్రియమైన దేవుని వల్ల. అంటే ఈ విశ్వాన్ని దీన్నంతటిని కలుగజేసినటువంటి యేసుక్రీస్తు వారి ముఖం పైనే ఉమ్మేశారు ఎవరు? ఆనాటి జనాంగం ప్రియమైన దేవుని వల్ల. నిజంగా ఆయన్ని అవమానించినంతగా ఎవరిని అవమానించరు. ఎన్నో కొరడా దెబ్బలు, మరి 30 దెబ్బలు తిన్నాడు దాదాపు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అన్ని కొరడా దెబ్బలు, చివరికి ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, మరి కాళ్ళల్లో మేకులు. నిజంగా ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎవరి కోసం కార్చాడంటే మన కోసమే కార్చాడు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా యేసుక్రీస్తు వారు బ్రతుకంతా వేదన, అంటే కన్నీళ్లతోనే నడిచింది. మరి ఆ బ్రతుకు దేనికోసం అంటే మరి మన కోసమే, మనకి మరో బ్రతుకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు బలైపోయినాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి మనం కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో మరి అవమానాలను పడితే గాని మరో బ్రతుకు మనము సంపాదించుకోలేం ప్రియమైన దేవుని వల్ల. అందుకే మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతికారో మరి పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని. అంటే పౌలు గారు కూడా మరి అనేక శ్రమలు అనుభవించారు ప్రియమైన దేవుని వారు. అనుభవించి చచ్చి బ్రతికారు ప్రియమైన దేవుని వారు. అంటే వారిని నమ్మితే, యేసుక్రీస్తు వారిని మనం ధరించుకుంటే మనం కూడా మరి ఒక విస్తారమైన మరి మహా జీవితాన్ని అనుభవించగలం ఎక్కడ? పరలోకంలో ప్రియమైన దేవుని వల్ల. మరి మనం ఏ విధంగా బ్రతకాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 39. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39 వచనం.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. మరొక మాట చూడండి అక్క, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. అంటే ప్రియమైన దేవుని వల్ల ఎవరైతే తమ కోసము తమ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారో వారందరూ ఏమైపోతారంట, దాన్ని దక్కించుకునలేరంట. అంటే లోకం కోసం బ్రతికే వాళ్ళందరూ ఏం చేస్తారంట, తమ ప్రాణాన్ని బ్రతికించుకోవాలని తమ కోసమే బ్రతకాలని చూసుకొని చివరికి తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారంట. మరి మన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలంటే సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. అంటే మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలంటే మన ప్రయాస అంతా క్రీస్తును నిమిత్తము సువార్త నిమిత్తం బ్రతికితే మన ప్రాణాలని రక్షించుకుంటామంటే ప్రియమైన దేవుని వాళ్ళ నిజంగా. మరి ఈరోజు అనంతపురంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారందరికి సత్యం తెలుసు అంటే సత్యం తెలియదు. నిజంగా ప్రియమైన దేవుడు అనేక వందల సంఘాలు ఉంటాయి, కానీ సత్యము మరి నేర్పించే సంఘము మరి సిబిటి అనంతపురం. మరి ఇంత మహాజ్ఞానం ఇక్కడ మరి చెప్పబడుతున్నా మరి సార్ గారి ద్వారా ఎవరైనా వచ్చి నేర్చుకుంటారంటే నేర్చుకోవడం లేదు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా మరి తన ప్రాణాన్ని మరి దేవుని కోసం ఖర్చు పెడుతున్నాడు సార్ గారు. నిజంగా ఒక ఇల్లునే మందిరంగా ఇచ్చాడు. అంటే తన ప్రాణాన్ని రక్షించుకోలే ఆయన. ఎవరి కోసం? మరి దేవుని కోసమే తన ప్రాణాన్ని పెడుతున్నాడు పెట్టుబడిగా. నిజంగా ప్రియమైన దేవుని వల్ల మరి ఇలా మనం ఎవరి కోసం చేయాలంటే మరి సువార్త నిమిత్తం మరి ప్రాణాలను పోగొట్టుకుంటే మరి తనకున్నటువంటి ఆస్తి అంతా మరి నెక్స్ట్ చర్చి మందిరానికి సారు మరి అక్కగారు సంధ్యక్క గారు మరి ఖర్చు పెడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే దీన్ని మరి సువార్త కోసం పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలని దేవుడు ఎక్కడ రక్షిస్తాడంటే పరలోకంలో. ప్రియమైన దేవుని వాళ్ళు నిజంగా ఈ వేదనకరమైన ఈ భూమి మీద అన్నీ మనకు బాధలే, కానీ శాశ్వతమైన ఆనందం పరలోకం మనందరికి కావాలంటే మన ప్రాణాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? సువార్త కోసం, దేవుని కోసం మనం ఖర్చు పెడితే దాన్ని ఎక్కడ దక్కించుకుంటామంటే పరలోకంలో. ప్రియమైన దేవుని వల్ల మనం ఎప్పుడు కూడా, అందుకే మరొకసారి చదవండి మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటా. అంటే తన ప్రాణాన్ని లోకం కోసం బ్రతకాలనుకున్న వారందరూ కూడా ఏం చేస్తారంట, దాన్ని పోగొట్టుకుంటారు. ఇక్కడ పోగొట్టుకుంటారు, అక్కడ నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకుంటారు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవారు దానిని రక్షించుకున్నారు. అంటే దేవుని నిమిత్తం, యేసుక్రీస్తు వారి నిమిత్తం, సువార్త నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటారో మన కష్టార్జితంతో దేవుని కోసం మరి దేవుని పని చేయడమే అది ప్రాణం పోగొట్టుకున్నట్లు ప్రియమైన దేవుని. అంటే సువార్త ప్రకటించడమే, దేవుని కోసం చేయడమే, ఇవన్నీ మనం మరి ప్రాణాలని దేవుని కోసం పెడితే మన ప్రాణాలను ఎవరు అర్పిస్తారంట? సువార్త కోసం మన ప్రాణం పెడితే దాన్ని మనం ఎక్కడ పొందుకుంటామంటే నిత్య జీవమైనటువంటి నిత్య లోకం. అక్కడ ఎల్లప్పుడూ బాధలు లేని మరి ఆనందకరమైన లోకం. అది ఏదంటే పరలోకం ప్రియమైన దేవుని వల్ల. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ చిన్నవారు మొదలుకొని మరి బిలిగర్స్ అందరి వరకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఎంతో మంది పేదవాళ్ళు ప్రతిరోజు ఏ విధంగా బ్రతకాలి, ఏమి తినాలని ఆలోచించుకునేవారు. మరి భూమి మీద ఎంతో మంది మరి కష్టాలతో, వేదనలతో బ్రతుకుతుంటారు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఆ నిత్య లోకం మనకు కావాలంటే, పరలోకం కావాలంటే, మనం మరి శాశ్వతమైన ఆనందం మనకు కావాలంటే మనం ఎక్కడ దాక్కోవాలంటే దేవుని చోట నివసించాలి. ఆయనే మన దాగు చోట అయితే ఇవన్నీ మనకు వస్తాయి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి చచ్చి బ్రతకగలం అంటే చచ్చి మనం అందరం కూడా బ్రతకగలం. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని మనకు నిరూపించినటువంటి పుస్తకం బైబిల్. మరి అలాగే మరి మన కళ్ళకు కనిపించేటటువంటి ఒక గోధుమ గింజకు మరో బ్రతుకుంది,
తర్వాత గొంగళి పురుగుకు సీతాకోక చిలుకగా ఏ విధంగా మారిందో, అలాగే మన కళ్ళకి ఇవన్నీ కనిపిస్తున్న వాటిని చూసి దేవుడు మరో బ్రతుకు ఉందని, చనిపోయిన తర్వాత మనం బ్రతకగలమని, ఆ యేసుక్రీస్తు వారిని మనం నమ్మితే చనిపోయిన తర్వాత మనము బ్రతకగలం. కాబట్టి బ్రతికి చస్తావంటే, బ్రతికి లోకం కోసం బ్రతికితే మనం చచ్చిపోతాం. కానీ మనం ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసం బ్రతికితే మనం చనిపోయిన తర్వాత బ్రతకగలం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మరి మీరందరూ ఎవరి కోసం బ్రతుకుతారో, లోకం కోసం బ్రతికి చనిపోతారో, లేదంటే దేవుని కోసం చచ్చి బ్రతుకుతారో అది మీకే తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి భూమి మీద ఈ చిన్న జీవితంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మరి మీ మాటలు నేర్చుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా మరి లోకం కోసమే బ్రతికి చనిపోతున్నారు తండ్రి. మరి లోకం కోసం బ్రతికి చనిపోతే మరి నిత్య నరకం ఉంటుందని తెలిసి కూడా బ్రతుకుతున్నారు. కానీ తండ్రి మరి నీ యొక్క మహాజ్ఞానం గ్రంథం తండ్రి మరి మీకోసం బ్రతికితే మరి మీకోసం బ్రతికిన మేమందరం కూడా మరి చనిపోయిన తర్వాత మరో చక్కటి జీవితాన్ని మరి మీరున్న రాజ్యంలో అనుభవించలాగా కృప దయచేస్తారని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.